పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే పార్టీ వైసీపీ అని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. కులం పేరుతో వైసీపీ భజన చేయడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదన్నారు. టీడీపీతోనే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందంటున్న ఎంపీ సంజీవ్ కుమార్ తో మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతూనే ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో గత రోజు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు నాయుడు కలవడము, ఆయన పార్టీలో చేరడం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. ప్రస్తుతం ఎంపీ గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రస్తుతం మీరు టీడీపీలో పార్టీలో చేరారు, ఎందుకు, కారణం ఏమి? నాకు వైఎస్ఆర్సీపీలో వాళ్ళ పద్ధతులు నచ్చలేదు. తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అధికారం అంతా కూడా కేంద్రీకృతం అయిపోయింది. కాబట్టి ఆడ మనం ఏమి పనులు చేయలేము, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేమని నేను అనుకొని బాగా ఆలోచన చేసి నా దృఢ సంకల్పమైన కర్నూలులో వలసలాపాలన్నా, నీళ్లు తేవాలన్నా, అభివృద్ధికి కేంద్రమైన సినానిమస్ అయిన టీడీపీలో చేరాలని చెప్పి నేను చేరాను. సార్, గతంలో జరిగిన బీసీ సామాజిక వేదికల్లో కానీ దాంట్లో కానీ అధికార పార్టీని బీసీలకు సముచిత స్థానం కల్పించిందని చెప్పి మీరు పదే సభల్లో కూడా చెప్పారు. ప్రస్తుతం పార్టీలో చేరడము, ఆ వ్యాఖ్యలకు మీరు ఎలా చూడాలంటారు? బీసీలకు ఇచ్చినారని చెప్పి ఇప్పుడు కూడా నేను చెప్తాను. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చారు కానీ అధికారం లేని పదవులు ఇచ్చారు. మేము ఎన్ని విన్నపాలు చేసినా కూడా అధికారం లేకుండా మమ్మల్ని కేవలం ఒక తోలు బొమ్మలాగా చేసి మా మొహాలు చూపించి మా కులస్తుల దగ్గర ఓట్లు దండుకోవడానికి మాత్రం వాళ్ళు ఉపయోగించుకున్నారు. మాకు వ్యక్తిగతంగా ఏమీ లాభం అవసరం లేదు. మా దగ్గరకు వచ్చిన ఒక 10 మందికి కనీసం మేము 5-6 మందికి పరిష్కారం చేసుకోగలిగితే సమస్యలు చాలు. మమ్మల్ని నమ్మి వస్తారు. మా దగ్గరికి ఎక్కువ వచ్చేది బలహీన వర్గాల వాళ్ళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మా సామాజిక వర్గం వాళ్ళు వస్తారు. అన్న ఉన్నాడు అధికారంలో, మా సమస్యలు పరిష్కారం చేస్తారని. సో ఆ సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు, అధికారం అంతా కూడా ఎక్కడో ఒక చోట్ల ఒక ఊరిలో ఉన్నప్పుడు మనం ఈ రాజకీయం చేయడం ఎందుకు? ప్రజలకు మోసపుచ్చుతూ బ్రతకటం ఎందుకు? లేదు, ఇంకో వేదిక చూసుకోవాలి, అక్కడ ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి నేను బయటకు వచ్చాను. మీరు అన్న ప్రశ్నకు అక్కడ మీరు బీసీలకు అధికారం ఇచ్చింది కదా అన్నారు, కానీ వాళ్ళు ఇచ్చింది పదవులు, అధికారం కాదని నా మనవి. కేవలం పదవులు ఇచ్చి అధికారాన్ని వాళ్ళే చూసుకుంటున్నారంటున్నారా? అంతే. వాళ్ళు మాకు అధికారాల్లో శూన్యం. ఇంకా నాకన్నా అక్కడ ఇక్కడ పోతే గౌరవిస్తారు. ఒక డాక్టర్ అని చెప్పి కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఇంత పనులు చేస్తారు. ఇంకా కొద్దిమంది ప్రజాప్రతినిధులకైతే జీరో, వాళ్ళకి ఏం అధికారం ఉండదు. వాళ్ళు కేవలం వాళ్ళ మొహం చూపించేసి వాళ్ళ కులస్తుల దగ్గర ఓట్లు తీసుకోవటం, వాళ్ళతో ఖర్చు పెట్టించేసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం, అటు తర్వాత వాళ్ళను ఒక తోలు బొమ్మలాగా ఆడించటం. ఇప్పుడు ఈ సామాజిక సాధికార యాత్రలో కూడా మమ్మల్ని తోలు బొమ్మలాగా ఆడించారు. ఇవి మాట్లాడాలి అంటారు. అంటే చిడుతలు తీసుకుని భజన చేయటం తప్ప మాకు అక్కడ వేరే కార్యక్రమమే లేదు. అది ఎన్నాళ్ళు చేస్తాం? ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు అనుకుంటున్నాం, కానీ ఏం లేదు, చేయడం లేదు. మీరు పార్లమెంటు సభ్యత్వానికి ప్రథమంగా ఫస్ట్లోనే రాజీనామా చేసినట్లు, స్పీకర్ ఫార్మాట్లు పంపించినట్లు కూడా ఆగ్రహంతో కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత నెమ్మదించారు, ఎందుకు? నేను నెమ్మదించలేదు. నేను స్పీకర్ గారికి పంపించాను. వారి నుంచి నాకు కాల్ వస్తుంది. అంటే ఆయన ముందు ప్రశ్నిస్తారు, ఎందుకు ఇది చెప్తాను. నాకు ఇప్పటివరకు అది కాల్ రాలేదు. నేను 2 రిమైండర్ లెటర్స్ పెట్టాను, రాలేదు. నేను ఆలోచన చేస్తే వాళ్ళందరూ నాకు సలహా ఇచ్చింది ఏంటంటే, మీకు చాలా మంచి భావజాలం ఉంది, మీరు అన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు, దీన్ని స్టాప్ చేయకండి, మీరు ముందుకెళ్ళండి. ఈ పార్టీలో మీకు అవకాశం మీరు ఇష్టపడడం లేదు కాబట్టి మీరు ఇంకో పార్టీ వెతుక్కోండి అన్నారు. సో ఉన్న ఈ 2 పార్టీలో నేను ఆలోచన చేస్తే అభివృద్ధికి సినానిమస్ అయిన టీడీపీ బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసి అక్కడ చేరాను. ఈ 2 months కూడా ఆలోచనలో స్పెండ్ చేశాను. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒక పార్లమెంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం మీరు మన కర్నూలు పార్లమెంట్కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారు? మీరు ఏదైనా పనులకు ఏమన్నా ఆమోదించారా లేక తిరస్కరించారా? నేను కేవలం మన కాన్స్టిట్యున్సీ విషయాలు తెలుసుకోవడానికి, తెలియజేయడానికి ఒక్కసారి కలిశాను. అది కూడా బిఫోర్ కోవిడ్. నేను మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక బుక్ లాగా తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అన్న, ఇన్ని సమస్యలు ఉన్నాయన్న, ఇవి పరిష్కారం చేస్తే మనం ఎలక్షన్లో ప్రామిస్ చేశాం కదా, అవి చేస్తే బాగుంటుందన్న, ఉత్తరం చెప్పాను. చూద్దాంలే అన్నారు. ఇవన్నీ చేయండి అని ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు. వాళ్ళు పట్టించుకో, 2 సార్లు అడిగినా కూడా వేస్ట్ అవుతుంది. రెండోసారి ఒక టీడీపీ వ్యక్తిని మా పార్టీలో చేర్పించినప్పుడు నన్ను పిలిచారు. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి మీరు కూడా ఉండండి, బాగుంటుంది అన్నారు. నేను న్యూస్లో ఏం మాట్లాడాలి కూడా వాళ్ళే చెప్పారు. సరే, డెవలప్మెంట్ అవుతుంది అని ఆశను చేస్తూ ఉన్నాం, కానీ డెవలప్మెంట్స్ ఏమి లేవు. కనీసం మనిషికి ఇచ్చే గౌరవం కూడా లేదు అక్కడ. కాబట్టి మనం బయటకు వచ్చేసాం.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం బీసీల పేరుతో భజన చేయడం తప్ప వారికి ఒరగబెట్టింది ఏం లేదని, కేవలం బీసీలను అణచివేసే ధోరణిలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి, ఇదే నేపథ్యంలోనే ఫస్ట్ పార్లమెంట్ సభ్యునిగా తానే పార్టీ వీడానని, అనంతరమే మిగతా వారు కూడా ఆ వేదన భరించలేక పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారని, తెలుగుదేశం పార్టీలో సామాజిక సాధికారత బీసీల యొక్క ప్రాముఖ్యత అధికంగా ఇస్తున్నారని చెప్పి, ఇదే నేపథ్యంలో తాను పార్టీలోకి వెళ్ళినట్లు కర్నూలు పార్లమెంట్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా అసిస్టెంట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు నుంచి.